శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. ఒక్క కొడుకు పోయిన తర్వాత నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, బాణాన్ని ఎంత వెనక్కి లాగితే అంత ముందుకు దూసుకుపోతుంది. అలాగే లైఫ్లో కూడా కష్టాలు వెనక్కి లాగుతున్నాయంటే అంతే ముందుకు దూసుకుపోయే సమయం ఆసన్నమైందని అర్థం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు విషయమే. తెలుగు సినిమా తెరపై విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కోటా శ్రీనివాసరావు తెలుగు సినిమా రంగంలో కమీడియన్గా, విలన్గా ఏ పాత్రనైనా అవలీలగా పోషించి తనకంటూ అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. అలా దాదాపు 750 సినిమాలకి పైగా నటించిన కోటా గారు కొన్ని రోజులుగా మీడియాకి, సినిమా రంగానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక తాజాగా ప్రముఖ నిర్మాత నటుడైన బండ్ల గణేష్ కోటా గారి ఇంటికి వెళ్లి అతన్ని కలవగా తనతో దిగిన ఫోటోని బండ్ల గణేష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక అందులో కోటాని చూసిన అభిమానులంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అలా చాలా సన్నబడిపోయిన కోటా గారి కుడికాలి బొటన వేలు కూడా తీసేయగా కాలికి బ్యాండేజ్ కట్టుకొని చేతులకి పుండ్లు కూడా కనిపించడంతో ఒకప్పుడు తెరపై తనదైన ముద్ర వేసిన కోటా గారిని ఈ పరిస్థితిలో చూసి అభిమానులంతా ఆందోళనకి గురవుతున్నారు. అసలు కోటా గారికి ఉన్న ఆరోగ్య సమస్యలేంటి? తన కొడుకు వల్లే కోటా గారు చెడు అలవాట్లకి బానిసయ్యారా? చాలా వరకు సినిమాల్లో కోటా గారిని మధ్యలోనే తీసేయడానికి గల కారణాలేంటి? కోటా గారి ఒక్కగానొక్క కొడుకైన ప్రసాద్ హఠాత్ మరణం వెనుకున్న రహస్యం ఏంటి అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. కోటా శ్రీనివాసరావు అలియాస్ కోటా, ఇతను 1942 జూలై 10న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి కోటా సీతారామాంజనేయులు, తల్లి లక్ష్మమ్మ. ఇతనికి నరసింహారావు అనే అన్నయ్య, శంకర్రావు అనే తమ్ముడు, ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు. ఇక కోటా గారి తండ్రి MBBS చదివి కంకిపాడులో డాక్టర్గా సేవల్ని అందిస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే కోటా తండ్రి తన పెద్ద కొడుకైన నరసింహారావుని తనలాగే డాక్టర్ని చేయాలనుకున్నారు. కానీ పెద్ద కొడుక్కి చదువుల కన్నా నాటకాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా చదువులపై దృష్టి పెట్టలేక తన ఇంటర్ చదువులకే ఫుల్ స్టాప్ పెట్టేసి ఒక డ్రామా ట్రూప్లో చేరి ఊరూరు తిరుగుతూ ప్రదర్శననివ్వడం మొదలెట్టారు. దీంతో కోటా గారి తండ్రి తన రెండో కొడుకైన కోటా శ్రీనివాసరావుని డాక్టర్ని చేసి తన వృత్తి వారసుడిగా తీసుకురావాలనుకున్నాడు. కానీ కోటా గారికి కూడా చిన్నప్పటి నుండి తన అన్నతో కలిసి నాటకాలని చూడడంతో తనకి కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉన్న తన అన్నలాగే తను కూడా నాటకాల్లో చేస్తానని తండ్రి దగ్గర చెప్పే ధైర్యం లేక చదువులపై దృష్టి పెట్టాడు. అలా తన స్కూలింగ్ ని కంకిపాడులోని ప్రాథమిక పాఠశాలలో చదివి విజయవాడలో ఇంటర్ పూర్తి చేసిన కోటా గారు MBBS కోసం చెన్నైకి వెళ్లి అక్కడే జాయిన్ అయ్యారు. ఇక అలా రోజు రోజుకి MBBS చదువు చాలా కష్టంగా ఉండటం, అందుకు తోడు ఒకసారి హాలిడేస్ లో ఇంటికి వచ్చిన కోటా గారు తన అన్న చేసిన నాటకాన్ని చూడడం, దానివల్ల అతనికి జనాల్లో వచ్చిన అప్రిషియేషన్ మరియు డబ్బుని చూసి కోటా గారికి కూడా నాటకాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక ఇదే విషయం తన అన్నకి చెప్పగా ఇంట్లో వారికి తెలియకుండా తను చేసే నాటకాల కంపెనీ దగ్గరికి తీసుకెళ్లి కోటా గారికి చిన్న చితక పాత్రలను ఇస్తుండేవారు. దీంతో తండ్రికి తెలిసి తనని నిలదీయడంతో అందుకు కోటా గారు తన వల్ల MBBS చదవడం అవ్వట్లేదని BCom డిగ్రీ చేస్తూ నాటకాల్లో నటిస్తానని చెప్పగా తన తండ్రికి వేరే దారి లేక అందుకు ఒప్పుకున్నారు. అలా విజయవాడలో BCom డిగ్రీ చేస్తూ తన అన్నతో కలిసి నాటకాల్లో నటిస్తూ కోటా గారు కొంతవరకు గుర్తింపుని తెచ్చుకున్నారు. ఇక అలా ఎప్పుడైతే డిగ్రీ పూర్తయిందో కోటా గారికి SBI బ్యాంక్లో జాబ్ రావడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా తనకి జాబ్ వచ్చినా కూడా నాటకాలని వదలకుండా నటిస్తూనే ఉండేవాడు. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు పెళ్లి చేస్తేనైనా ఈ నాటకాలని వదిలేస్తాడని 1968లో రుక్మిణి అనే ఆమెతో కోటా గారికి పెళ్లి చేయగా పెళ్లి తర్వాత కోటా గారు ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక అలా హైదరాబాద్కి వచ్చిన కోటా గారు సాయంత్రం వరకు బ్యాంక్ పని చేసుకుంటూ ఆ తర్వాత రవీంద్ర భారతికి వెళ్లి నాటకాల్లో నటిస్తుండేవారు. ఇక నాటకాల్లో నటించిన వారికి అప్పట్లో సినిమాల్లో ఈజీగా ఛాన్సులు రావడం, దానివల్లే NTR, ANR, కృష్ణ లాంటి వారు సూపర్ స్టార్స్ అవ్వడం చూసి కోటా గారికి కూడా సినిమాల్లో నటించాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక ఈ క్రమంలోనే కోటా రుక్మిణి గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు అమ్మాయిలు ప్రసాద్ అనే ఒక కొడుకు జన్మించాడు. ఇదిలా ఉంటే కోటా గారు ఒకసారి రవీంద్ర భారతిలో ప్రాణం ఖరీదు అనే నాటకాన్ని ప్రదర్శించగా ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయిన క్రాంతి కుమార్ అక్కడికి వెళ్లడం, ఆ నాటకం తనకి బాగా నచ్చడంతో దాన్నే సినిమాలా తీయాలని డిసైడ్ అయి అందులో నటించిన ఆర్టిస్టులకే ఛాన్స్లు ఇవ్వాలనుకున్నాడు. అలా కోటా గారికి అందులో జూనియర్ ఆర్టిస్ట్ పాత్రనివ్వగా
ఆ మూవీ 1978లో రిలీజ్ అయి హిట్ అయిన కోటా గారి పాత్రకి మాత్రం ఎటువంటి గుర్తింపు రాలేదు. ఇక ఈ క్రమంలోనే కోటా గారి భార్య ప్రెగ్నెన్సీ టైంలో పోస్ట్ పార్టం డిప్రెషన్ కి లోనే తన భార్య పిల్లల్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో పడింది. దీంతో అప్పటి నుండి కోటా గారి ఇంటి పనులు వంట పనులు చేస్తూ భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ నాటకాలని వదిలేసి ఉద్యోగం మాత్రమే చేసుకుంటుండేవారు. అంతేకాకుండా అప్పటి నుండి తన భార్యకి ట్రీట్మెంట్ ఇప్పించగా 5 ఏళ్ల సుదీర్ఘ చికిత్స తర్వాత ఆమె కొంతవరకు కోలుకోవడంతో అప్పటి నుండి కోటా గారు నాటకాలు చేయడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే ఒక నాటకం చేస్తుండగా డైరెక్టర్ టి కృష్ణ గారు వెళ్లడం, కోటా గారు చేసిన సీరియస్ పాత్ర అతనికి బాగా నచ్చడంతో వందే మాత్రం మరియు ప్రతిఘటన మూవీలో తనకి విలన్ పాత్రనిచ్చారు. ఇక అదే సమయంలో జంధ్యాల గారు కూడా అమరజీవి, బాబాయ్ అబ్బాయి అనే మూవీలో కూడా కోటా గారికి ఛాన్స్ ఇవ్వడంతో బ్యాక్ టు బ్యాక్ ఆ 4 మూవీస్ రిలీజ్ అవ్వగా ప్రతిఘటనలో కోటా గారు చేసిన కాశీ పాత్రకి మంచి గుర్తింపు వచ్చి అప్పటి నుండి తన సినీ కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఇక అలా బ్యాక్ టు బ్యాక్ 30కి పైగా సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్న క్రమంలోనే జంధ్యాల గారు కోటాతో అహనా పెళ్ళంట మూవీలో పిసినారి కామెడీ పాత్రని చేపించగా ఆ మూవీ ప్రొడ్యూసర్ అయిన రామానాయుడు గారు మొదట్లో అతను సెట్ అవ్వడని చెప్పిన జంధ్యాల గారు మాత్రం పట్టుబట్టి మరి ఆ పాత్రని కోటా గారితో చేపించగా ఆ మూవీ 1987లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు కోటా గారికి అప్పటి నుండి అటు సీరియస్ పాత్రలు ఇటు కామెడీ పాత్రలు రావడం మొదలయ్యాయి. ఇక అలా రోజు రోజుకి సినిమా ఆఫర్స్ ఎక్కువ అవుతుండడంతో షూటింగ్స్ వల్ల తను చేస్తున్న జాబ్ని కూడా వదిలేసి ఫ్యామిలీని తీసుకొని చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. ఇక అలా సినిమాల్లో నేమ్, ఫేమ్, మనీ వచ్చే కొద్దీ కోటా గారికి ప్రొడ్యూసర్ డైరెక్టర్లతో గొడవలు ఎక్కువ అవుతూ వచ్చాయి. అలా తను ముందుగా ఒక అమౌంట్ని చెప్పి ఆ తర్వాత షూటింగ్ సెట్కి వెళ్ళాక మరో అమౌంట్ని చెప్పడం, ఇవ్వకపోతే మరుసటి రోజు షూటింగ్కి వెళ్ళకపోవడంతో కోటా గారు చాలా వరకు నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అందుకు తోడు మద్యం తీసుకోవడం, సెట్కి లేటుగా వెళ్లడంతో ఒక స్టేజిలో కోటా గారికి బదులుగా రఘువరన్, రామిరెడ్డి, టైగర్ ప్రభాకర్ లాంటి వారిని క్యాస్ట్ చేయడం మొదలెట్టారు. ఇక ఈ కోపంతోనే కోటా తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ చేస్తూ బిజీ అయినా అక్కడున్న కాంపిటీషన్ మరియు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ వైపే తన మక్కువని చూపించడం, అలా అప్పటికే తనకి చిరంజీవి గారితో, ఈవీవి గారితో ఉన్న మంచి స్నేహం కారణంగా అప్పటి నుండి కోటా గారికి ఛాన్సులు రావడం మొదలయ్యాయి. ఇక ఈ క్రమంలోనే ఇతని చిన్న కూతురు కారులో వెళ్తుండగా తనకి యాక్సిడెంట్ అయి 2 కాళ్ళు తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అలా తెలిసిన వారు చెప్పిన ప్లేసెస్కి వెళ్తూ ఎంతో మంది డాక్టర్స్కి చూపించగా కొంతవరకు మాత్రమే రికవరీ అయింది. ఇక కోటాకి సినిమాల్లో వచ్చిన నేమ్, ఫేమ్తో రాజకీయాల్లోకి వెళ్లాలని 1998లో బీజేపీలో జాయిన్ అయి 1999లో విజయవాడ ఈస్ట్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలవడంతో ఇకపై తనకి రాజకీయాల్లో కూడా తిరుగులేదనుకున్నాడు. కానీ ఒకవైపు సినిమా, మరోవైపు రాజకీయ నాయకుడిగా ఉండలేక జనాల నుండి చాలా తీవ్రంగా విమర్శలు రావడంతో కోటా గారు రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ క్రమంలోనే తన కొడుకుని తన సినీ వారసుడిగా తీసుకురావాలని హీరోగా ట్రై చేపించగా అతని యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో ఏ డైరెక్టర్, ప్రొడ్యూసర్లు తనకి ఛాన్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో కోటా గారు తన కొడుక్కి పెళ్లి చేయగా అతనికి 2 పిల్లలు కూడా జన్మించారు. ఇక ఇలా ఉంటే అవ్వదని తనకి మంచి స్నేహితుడైన జేడి చక్రవర్తితో, జగపతి బాబుతో మాట్లాడుతూ తన కొడుకుని ఇండస్ట్రీలోకి తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పగా అందుకు వారు కోటా కొడుకైన ప్రసాద్ని ప్రోత్సహిస్తూ గాయం 2 మూవీలో ఛాన్స్ ఇచ్చారు. ఇక ఆ షూటింగ్లో ఒక సీన్లో జగపతి బాబు ప్రసాద్ని చంపేయగా అతని పాడె మోసే సీన్ని షూట్ చేయాల్సి వచ్చింది. కానీ ఆ సన్నివేశాన్ని చూసి చలించిపోయిన కోట జగపతి బాబుతో, ఒక్కగానొక్క కొడుకైన మా అబ్బాయిని అలా పాడ మీద చూడలేనయ్యా, తలుచుకుంటేనే వణుకు పుడుతుంది, ఆ సీన్లో ఇంకెవరినైనా పెట్టమని బ్రతిమలాడడంతో కోటా గారి బాధని అర్థం చేసుకున్న జగపతి బాబు ఇమీడియట్ గా డూప్ తో ఆ సీన్ ని షూట్ చేపించారు. ఇక అలా జేడి చక్రవర్తి తన డైరెక్షన్ లో చేసిన సిద్ధం మూవీలో కూడా ప్రసాద్ కి అవకాశం ఇచ్చి తనకున్న స్టేజ్ ఫియర్ ని పోగొట్టేందుకు ట్రై చేశారు. అలా ఆ 2 మూవీస్ రిలీజ్ అయితే తన కొడుక్కి మంచి ఆఫర్స్ వస్తాయని కోటా గారు అనుకున్నారు. ఇక అలా 2010 జూన్ 20న ప్రసాద్ తన ఫ్యామిలీతో నో హోటల్లో లంచ్ చేయాలనుకోగా ఫ్యామిలీ మెంబర్స్ ని కార్లో రమ్మని తను బైక్ పైన బయలుదేరడం జరిగింది. ఇక అలా ప్రసాద్ శంషాబాద్ రోడ్ లో వెళ్తుండగా ఈ క్రమంలోనే ఒక డీసీఎం వెహికల్ వచ్చి ప్రసాద్ బైక్ ని గుద్దడంతో తన 38వ ఏటకి లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఒక్కగానొక్క కొడుకు అర్ధాంతరంగా వెళ్లిపోవడంతో మానసికంగా కృంగిపోయిన కోటా గారు అప్పటి నుండి మద్యానికి బానిసై షూటింగ్ కి కూడా తాగేసి వెళ్లేవారు. అలా ఇతని పరిస్థితిని అర్థం చేసుకున్న డైరెక్టర్లు చీటింగ్ షాట్స్ చేసి తన క్యారెక్టర్ ని పూర్తి చేసేవారు. ఇక ఒక స్టేజ్ లో ఈ అలవాట్ల వల్ల కోటాకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి ట్రీట్మెంట్ ని తీసుకోగా అప్పటి నుండి కోటా వీల్ చైర్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అలా అప్పుడప్పుడు షూటింగ్స్ ఉన్నా కూడా కూర్చొనే యాక్ట్ చేసేవాడు. కానీ 2020 నుండి తన పరిస్థితి విషమించడం, మరోవైపు షుగర్తో పాటు గ్యాంగ్రీన్ కూడా రావడంతో అతని వేళ్ళని తీసేయాల్సి వచ్చింది. అందుకు తోడు లివర్ ప్రాబ్లం కూడా వచ్చి
చర్మంపై పుండ్లులా మారి ఇన్ఫెక్షన్ అవ్వడంతో ఉన్నట్టుండి కోటా గారు చాలా సన్నబడి నడవలేక ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పటికే 83 కోటా గారు 750 సినిమాలకి పైగా నటించగా ఇతని నటనకు గాను 9 నంది అవార్డులు, 2 సైమా అవార్డ్స్తో పాటు కేంద్ర ప్రభుత్వం 2015లో ఇతనికి పద్మశ్రీని ఇచ్చి గౌరవించింది. అంతేకాకుండా సినిమా, రియల్ ఎస్టేట్ బిజినెస్ల ద్వారా కోటా గారు 500 కోట్ల నెట్వర్త్ని కలిగి ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే తాజాగా బండ్ల గణేష్ కోటా శ్రీనివాసరావు గారిని కలవడం, అతనితో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కోటా బాబాయిని కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని షేర్ చేయడంతో కోటా గారి పరిస్థితిని చూసి అతని అభిమానులు భావోద్వేగానికి గురవుతూ తను త్వరలోనే కోలుకోవాలని విషెస్ని తెలియజేస్తున్నారు. మీకు కోటా గారు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మనిషి పరిచయం వేరు, సహాయం వేరు. పరిచయం ఉన్న మనిషి సహాయం చేస్తాడనే నమ్మకం లేదు. సహాయం చేసే మనిషి పరిచయం అయి ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఫోక్స్ నటుడు కోటా శ్రీనివాసరావు గారి గురించి కొన్ని నమ్మని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.